నమస్తే అందరికీ. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్పబోతున్నాను. ఇదైతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించి మంచి రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో నేనైతే ఫుల్గా క్లారిటీగా ప్రతి ఒక్కటి ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్సే మీకు ఏమైతే కావాలో దాన్ని నేను హైలైట్ చేసి ప్రతి ఒక్కటి చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ మీ అందరికీ మీరు ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో అండ్ ఎవరైతే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్కి వెళ్ళి మీకైతే ప్రతి ఒక్కరికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో ఉంది. అండ్ అప్డేట్స్ కూడా ప్రతి ఒక్కటి అప్డేట్స్ ఫాస్ట్గా నేనైతే వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఎవరైతే జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. సో మన ఛానల్ నేమ్ వచ్చేసరికి అప్డేట్స్ అడ్డా. సో డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదైతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ గైస్. సో ఎవరైనా ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ ఎవరికైనా అప్లికబుల్ అయితే ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. సో ఇదైతే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించింది. నేను క్లియర్గా చెప్తున్నాను. శాలరీ వచ్చేసరికి ఇప్పుడు శాలరీ చెప్తున్నాను ఎంతో చూడండి. 25,000 to 1,05,000 అయితే శాలరీ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. ఇప్పుడు నేనైతే పోస్ట్కి సంబంధించి ఏమేమి పోస్టులు ఉన్నాయో చెప్పబోతున్నాను చూడండి. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించి ప్రొడక్షన్లో ఉన్నాయి. అండ్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ P&Uలో ఉన్నాయి. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వచ్చరికి P&U అండ్ O&Mలో ఉన్నాయి. ఎలక్ట్రిక్లో కూడా జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనాలిసిస్, ఫైర్ అండ్ సేఫ్టీలో సంబంధించి ఇలా పోస్టులు అయితే వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ పోస్టులలో వేకెన్సీస్ వచ్చేసరికి గువాహటి, బరాని, గుజరాత్, హాల్డీ, మరుత్రా, గుజరాత్, గిబోడి అండ్ డిఫరెంట్ లొకేషన్స్లో అయితే ఆల్ ఇండియాలో ఎక్కడైనా కానీ మీరు జాబ్ అయితే చేసుకోవచ్చు. పర్టికులర్ ప్లేస్ అంటూ ఏమి లేదండి, మీరు ఎక్కడైనా కానీ జాబ్ అయితే చేసుకోవచ్చు. వేకెన్సీస్ వచ్చేసరికి ఒక్కొక్క పోస్ట్ వచ్చేసరికి ఒక్కొక్క లొకేషన్లో ఇన్ని వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు క్లియర్గా వీడియో అయిపోయిన తర్వాత నేను పిన్నెడ్ కామెంట్లో ఈ నోటిఫికేషన్ మొత్తం క్లియర్గా మెన్షన్ చేస్తాను. మీరు వెళ్ళి డీటెయిల్గా మీకు ఏదైతే కావాలో ప్రతి ఒక్కరు వెళ్ళి అక్కడ చూసుకోండి జాగ్రత్తగా. సో నేనైతే ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇక్కడ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించి 3 years డిప్లొమా చేసి ఉండాలి, లేదా కెమికల్ టెక్నాలజీకి సంబంధించి ఒక ఐడియా అయితే ఉండాలి. అండ్ మార్క్స్ వచ్చేసరికి 50 మార్క్స్ ఫర్ జనరల్ EWS OBC వాళ్ళకైతే 50 మార్క్స్ అయితే ఉండాలి. ప్రొడక్షన్ కేటగిరీలో ఇదైతే ఇచ్చారండి. ఎస్సీ ST వాళ్ళకైతే 45% అయితే మినిమం మార్క్స్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలండి. ముందుగానే వాళ్ళు మెన్షన్ చేశారు. ఉమెన్స్కి సంబంధించి 204, 205, 206 ఈ మూడిట్లో అయితే వాళ్ళు దీంట్లో 204, 205, 206 ఈ 3 కేటగిరీస్లో వాళ్ళు ఉమెన్స్కి అయితే పోస్ట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇదైతే ఉమెన్స్కి కూడా చాలా అంటే చాలా మంచి రేర్ ఆపర్చునిటీ గైస్. ప్లీజ్ అందరూ ఈ యొక్క వాల్యుబుల్ వీడియోని చూసి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా చివరిలో మనం ఏమేం టాపిక్స్ ఉన్నాయో చూస్తున్నాం చూడండి. ఎవరికైనా కానీ 59.99% వచ్చినట్టయితే వాళ్ళు 60%గా వాళ్ళైతే తీసుకోవడం అయితే జరుగుతుంది మార్క్స్ అయితే. ఇంకా వీడియోలో చూడబోతున్నాం మినిమం ఏజ్ అండ్ మ్యాక్సిమం ఏజ్ క్వాలిఫికేషన్. ఇప్పుడైతే మనం ఏజ్కి సంబంధించి చూడబోతున్నాం. మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే ఉండాలండి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 26 years అయితే ఉండాలి. అది 31 December 2025 నాటికి 18 to 26 years అయితే ఉండాలండి. అండ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. జనరల్ EWS వాళ్ళకైతే 18 to 26 years ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అయితే అప్లికబుల్ అవుతారు. ST SC వాళ్ళకైతే మాత్రం 18 to 31 years అయితే ఉన్న ప్రతి ఒక్కళ్ళు 31 January 2025 నాటికి 31 years అయితే మ్యాక్సిమం ఉండాలి. ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు. OBC వాళ్ళకైతే మాత్రం జనరల్ EWS OBC వాళ్ళకైతే మాత్రం 18 to 29 years అయితే ఉండాలండి. ఇప్పుడు మనమైతే సెలక్షన్ ప్రాసెస్ చూడబోతున్నాం. దీనికైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది గాయస్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 40% అయితే మార్క్స్ ఎవరైతే గెయిన్ చేస్తారో వాళ్ళు మాత్రమే SPPT టెస్ట్కి అయితే అర్హులు అవుతారు. SPPT టెస్ట్ అయిపోగానే మీకు మెడికల్ టెస్ట్ అండ్ క్వాలిఫికేషన్ టెస్ట్ అయితే ఒకటి ఉంటుంది. ఆ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఎవరైతే ఆ టెస్ట్లలో వాళ్ళు సెలెక్ట్ అవుతారో వాళ్ళు మాత్రమే జాబ్కి అయితే అర్హులు అవుతారు. సో వాళ్ళైతే ముందుగానే మెన్షన్ చేశారు ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయి ఇక్కడ మీరు క్లియర్గా చూడండి.
సబ్జెక్ట్స్ వచ్చేసరికి సబ్జెక్ట్ నాలెడ్జ్ 75 మార్క్స్ అయితే ఉంటుంది, న్యూమరికల్ ఎబిలిటీ 15 మార్క్స్ అయితే ఉంటుంది, జనరల్ అవేర్నెస్ అయితే 10 మార్క్స్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇంకా క్యాండిడేట్స్ వచ్చేసరికి 7 days బిఫోరే వాళ్ళైతే కాల్ లెటర్లో మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది ప్రతి ఒక్కటి వాళ్ళైతే కాల్ లెటర్లో 7 days బిఫోరే మీకు మెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు అందరూ వెళ్ళి మీ యొక్క మెయిల్కి మెసేజ్ అయితే వస్తుంది, అండ్ లేదా మీ యొక్క అప్లై చేసిన లింక్లోకి వెళ్ళి మీరైతే చెక్ చేసుకోవాల్సింది కోరుతున్నాం. ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే 7 days బిఫోర్ అయితే వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇప్పుడైతే మనం అప్లికేషన్ ఫీజు సంబంధించి డీటెయిల్ క్లియర్గా చూద్దామండి. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 300 రూపీస్ అయితే చెల్లించవలసింది కోరుతున్నాం, వాళ్ళైతే అడుగుతున్నారండి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అయితే చెల్లించవలసిన అవసరం లేదండి. మీకు ఎవరికైనా ఎలా అప్లై చేయాలి మొత్తం క్లారిటీగా కావాలనుకున్న వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో ఎలా అప్లై చేయాలో ఒకసారి నన్ను అడగండి. నేను క్లియర్గా మీ అందరి కోసం ఎక్కువ మంది రెస్పాన్స్ని బట్టి నేను ఒక వీడియో అయితే క్లియర్గా చేసి మీకు ఎలా అప్లై చేయాలి ప్రతి ఒక్కటి నేను క్లియర్ కట్గా చెప్తాను. సో ఎవరికైనా క్వారీస్ ఉన్నమాట మీ వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు, ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉంటే ఈ కాల్ నెంబర్స్కి అయితే ఫోన్ చేయమని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చూడండి, ఈ నెంబర్స్కి అయితే మీరు 9:30 నుంచి 6 PM లోపు ఎక్స్పెక్ట్ సాటర్డే అండ్ సండే అయితే వాళ్ళు అందుబాటులో ఉండరు. మండే నుంచి ఫ్రైడే వరకు ఈ డేస్లలో మీరైతే ఈ నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి వాళ్ళని మీకు ఎటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు క్లియర్గా అడగవచ్చండి. ఒక పర్సన్ వచ్చేసరికి ఓన్లీ 1 అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయడానికి అయితే కుదురుతుంది. ఒక పర్సన్ 2 అప్లికేషన్స్కి అయితే చేసుకోవడానికి అయితే కుదరదండి, ముందుగానే వాళ్ళు మెన్షన్ చేశారు. ఇప్పుడైతే మనం ఫీజు గురించి ఆల్రెడీ మాట్లాడామండి. ఇంకా అప్లికేషన్ డేట్స్ గురించి చెప్తున్నాను, క్లియర్గా చూడండి. ఇదే చాలా ఇంపార్టెంట్ అండి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 20th December 2025 అండి. ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అవుతుందండి. సో ఎవరైనా ఈ వీడియో అయితే లేట్గా చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి January 9th 2026 అండి. సో ఎవరైతే వీడియో లేట్గా చూస్తున్నారో మీరందరూ ఇప్పుడు చూసినా ఎవరైనా లేట్గా చూస్తున్నట్టయితే ఈ డేట్ లోపు ఉన్న ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఫాస్ట్గా అప్లై చేసుకోండి. 7 days బిఫోరే వాళ్ళైతే కాల్ లెటర్లో మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది ప్రతి ఒక్కటి వాళ్ళైతే మెన్షన్ చేస్తారు. మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే ఎలా అయితే లేదండి, వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు. అండ్ లాస్ట్ వీక్ ఆఫ్ January 2026 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందండి. ఎగ్జామ్ అయితే లాస్ట్ వీక్ ఆఫ్ January 2026 అయితే ఉంటుందని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు చూడండి. అండ్ షెడ్యూల్ పబ్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ షార్ట్లైజర్ ఫర్ SPPT 2 weeks ఆఫ్టర్ కండక్ట్ CBT టెస్ట్ రాసిన ఒక 2 weeks తర్వాత వాళ్ళైతే SPPT క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే 2 weeks తర్వాత CBT టెస్ట్ అయిపోయిన తర్వాత SPPT టెస్ట్కి అయితే ఎలా ఉంటుందని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇది గైస్ టోటల్గా నేనైతే అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మెన్షన్ చేశాను. సో ఈ వీడియో ఎవరైనా అప్లికబుల్ ఇదైతే క్వాలిఫికేషన్ వచ్చేసరికి ITI చేసిన వాళ్ళు లేదా డిప్లొమా చేసిన వాళ్ళు మొత్తం క్లియర్గా మీరు పోస్ట్లోకి వెళ్ళి క్లియర్గా చూడండి. తర్వాత నేనైతే పిన్నెడ్ కామెంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఈ టోటల్గా మొత్తం ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే పైన మొత్తం చెప్పాను. ఎవరికైనా వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.